నారాయణఖేడ్ పట్టణంలో 42% బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ, యువ వికాసం పథకం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పాల్గొన్న డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి. ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మరియు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు వచ్చి కామారెడ్డిలో బీసీలకు మేము బీసీ కులగానం చేసి రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పిన విధంగానే ఎన్నికల్లో గెలిచిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఆయన చిత్తశుద్ధిని మనం శంకించాల్సిన అవసరం లేదు. ఆయన ఎంతో దీనిగా ఛాలెంజ్ గా తీసుకొని కులగణన చేసి ప్రతి ఇంటికి 100 ఇండ్లకు ఒక ఎన్యూమరేటర్ని పెట్టి చాలా పగడ్బందీగా కులగణన చేసి ఈరోజు 56% బీసీలు ఉన్నారని చెప్పేసి చేయడం జరిగింది. దానికి అనుకూలంగానే ఈరోజు 42% మన స్థానిక సంస్థల ఎన్నికలలో చట్టసభలలో మనకు రిజర్వేషన్ అని చెప్పేసి చట్టం చేయడం జరిగింది. మరి అట్లనే ఎస్సీ మాదిగా రిజర్వేషన్ కూడా ఈ రోజు చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉండే దాన్ని కూడా మన రాష్ట్రంలోని సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి దాన్ని కూడా చట్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మన యువకులకు కూడా ఈరోజు 6,000 కోట్లను ఈ రోజు బడ్జెట్ లో ఇచ్చి అందరికీ 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు కూడా ఈ రోజు మిత్తి లేకుండా దానికి రుణాలు ఇవ్వడానికి ఈ రోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఇది మనకు చాలా శుభదినం. ఈ సందర్భంగా ఆ రోజు మనకు ఎన్నికల్లో ప్రామిస్ చేసిన వీళ్ళందరికీ మన రాహుల్ గాంధీ గారికి మరియు మన రేవంత్ రెడ్డి గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, మరి ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారు మన బీసీ నాయకుడు, బీసీ మంత్రివర్యులు మరియు మాదిగ తరఫున దామోదర్ గారికి, వీళ్ళందరికీ మహేష్ కుమార్ గౌడకి, వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నారాయణఖేడ్ నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నామని చెప్తున్నాను. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి అని దళిత బంధువులు ప్రతి ఇంటికి ఇస్తామని చెప్పి ఎన్నో మాటలు తప్పింది. వాటిని నమ్మకుండా ఈ రోజు ఏదైతే చేసి చూపించిందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆ పార్టీ తరఫున మీరు అందరూ పనిచేసి రేపు పొద్దున వచ్చే స్థానిక సంస్థల్లో పార్టీని బలోపేతించి అందరినీ 100% గెలిపారని చెప్పేసి కోరుతూ విరమించుకుంటున్నాను. ఈ రోజు నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రిజర్వేషన్ మీద, ఎస్సీ మాదిగ వర్గీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, మా ఎస్సీ ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని పని మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 42% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా ఎస్సీ మాదిగ వర్గీకరణను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కొన్ని దశాబ్దాలు నడిచినా కూడా ఏ పార్టీలు కూడా చేయలేరు. కాంగ్రెస్ పార్టీతోని మన తెలంగాణ రాష్ట్రంలో మాదిగ రిజర్వేషన్ ను అమలు పరిచింది మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి వెంబడి ఉండి ఏదైనా సంక్షేమ ఫలాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ కావాలి. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే గరీబుల పార్టీ. బీసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, అన్ని రిజర్వేషన్లు సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీ విజయంగా భావిస్తున్నాం. మనం నారాయణఖేడ్ నియోజకవర్గంలో డాక్టర్ పట్టుల సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో నారాయణఖేడ్లో పలు అభివృద్ధి కూడా కులాల అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేసి మనమందరం రేపు రానున్న రోజుల్లో కూడా బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, అన్ని వర్గాలు కూడా రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మనం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున 80% అన్ని ఎంపీపీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా కాంగ్రెస్ విజయం చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. బీసీ తాలూకా ప్రెసిడెంట్ మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కులగరణ సమగరణ చేసిరో ఇప్పటి వరకు గత 70 సంవత్సరాలలో కూడా ఎవరు చేయండి రేవంత్ రెడ్డి గారు చేసిరు. ఆయన చేసి 42% రిజర్వేషన్ ఏదైతే అమలు చేస్తామంటున్నారో చాలా సంతోషమైన వార్త ఇది. ఇప్పటి వరకు ఎవరు చేయండి 70 సంవత్సరాల్లో కూడా ఏ ముఖ్యమంత్రులు, ఇప్పుడు 15-20 మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎవరేం చేయలేకపోయినరు. మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన గత 16-18 నెలల్లోనే కులగరణ చేసి అన్ని పార్టీలకు, అన్ని కుల మతాలకు అంకితంగా చేసి ఈరోజు అందరి కులగరణ కూడా సంరక్షణ చేసి రేపు అన్ని కులాలకు కూడా సమాన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. Hi everybody, this is Kiriti Damaraju.
like, share and subscribe to Saira TV.